మొత్తం ఉన్నటువంటి 44 కార్మిక చట్టాల్లో 29 కార్మిక చట్టాలను పూర్తిగా రద్దు చేశారు. ఇంకో కోడ్ వచ్చేది ఉంది. ఆ కోడ్ మిగతా చట్టాలు రద్దు చేసి ఆ కోడ్ కూడా వస్తుంది. అంటే 5 కోడ్లు తీసుకొచ్చి పెడతా, దాని ప్రకారం కార్మికులు నడవాలంటున్నారు. ఇంకో ముఖ్యమైనటువంటి అంశం, ఇప్పుడు మీరు డ్యూటీ చేస్తారు, ఎన్ని గంటలు పని చేస్తారు? 8 గంటలు. ఇప్పుడు ఎన్ని గంటలు చేయాలంటున్నారు మోడీ? ఎవడైనా 12 గంటలకు మించి 1 గంట కూడా ఎక్కువ చేయించుకుంటే వాడికి శిక్ష వేస్తా, వాడిని శిక్షిస్తా, వాడి సంగతి చూస్తా అంటున్నాడు. అంటే ఎన్ని గంటల కంటే ఎక్కువ చేసుకుంటే 12 గంటల కంటే ఎవరన్నా ఎక్కువ పని చేయించుకుంటే అంటే అర్థం ఏంటిది? 12 గంటలు చేయించుకోండి అనే కదా. 12 గంటల డ్యూటీ చేయాల్సినటువంటి రోజులు వచ్చేసింది. మనం ఎట్లాగే నోరు చూసుకొని కూర్చుంటే గత కాలంలో చేసుకున్నట్టు 24 గంటలు కూడా పని చేయించుకుంటారు. గతంలో 1920 కంటే ముందు 18 గంటలు డ్యూటీ, 20 గంటలు డ్యూటీ చేసేవాళ్ళు. కేవలం 4 గంటలు రెస్ట్ ఇచ్చి మళ్ళీ డ్యూటీ చేయించుకునేవాళ్ళు. అప్పుడు ఉన్నటువంటి కార్మికులు ఎక్కువ కాలం బతకక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు చచ్చిపోయేవాళ్ళు. అలాంటి పరిస్థితి నుంచి బయటపడటానికే 1920లో ఏఐటీసీని స్థాపించి ఏఐటీసీ నాయకత్వంలో పోరాటాలు నిర్వహించి ఫస్ట్ కార్మిక నష్టపరిహార చట్టం 1923లో 1923 వర్కమన్ కాంపన్సేషన్ యాక్ట్ 1923 సాధించాం. 1926లో చట్టబద్ధంగా సంఘం పెట్టుకోవాలి కాబట్టి మాకు చట్టం కావాలని పోరాటం చేస్తే ట్రేడ్ యూనియన్ యాక్ట్ 1926 అనే చట్టం మనకు వచ్చింది. ఆ తర్వాత మాకు జీతాలు సక్రమంగా చెల్లించట్లేదు, మా జీతాలు మాకు సక్రమంగా చెల్లించేటట్టు మాకు చట్టం కావాలని పోరాటం చేస్తే 1936లో పేమెంట్ ఆఫ్ ఏజెస్ యాక్ట్ వచ్చింది. పై మా జీతం, మా డ్యూటీ ఎప్పుడు ఎక్కాలి, డ్యూటీ ఎప్పుడు రిటైర్మెంట్ కావాలి, డ్యూటీ ఎట్లా చేయాలి, ఏం చేస్తే తప్పు, ఏం చేస్తే మంచిది, దీనికి ఒక విధి విధానం ఉండాలి, మాకు అలాంటి చట్టం కావాలని చెప్పి మనం పోరాటం చేస్తే 1946లో ఇండస్ట్రియల్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ అనేటటువంటి చట్టం వచ్చింది. అదే స్టాండింగ్ ఆర్డర్స్. అట్లాగే ఇవన్నీ ఇంకా సాలవు. యజమాని కంపెనీ మూసేస్తున్నాడు, లే ఆఫ్ అంటున్నాడు, తీసేస్తున్నాడు, వాడు ఇష్టపడినట్టు వ్యవహరిస్తా ఉన్నాడు. కాబట్టి ఇంకా మాకు న్యాయం లేదట్లా, మాకు న్యాయం కావాలి అని చెప్పి మనం పెద్ద పోరాటాలు నిర్వహిస్తే 1947 జనవరిన ఐడి యాక్ట్, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్, పారిశ్రామిక వివాదాల చట్టం, పరిశ్రమలో కార్మికుడికి యజమానికి మధ్యలో తగాదా వస్తే ఆ తగాదా ఎట్లా పరిష్కారం చేసుకోవాలో చెప్పే చట్టం వచ్చింది. ఇవన్నీ ఇప్పుడు ఏ టైంలో వచ్చినాయి? భారతదేశానికి స్వాతంత్రం రాకముందే బ్రిటిష్ వాళ్ళ టైంలో వచ్చినటువంటి చట్టాలు ఇవన్నీ. మన గవర్నమెంట్ వచ్చిన చట్టాలు కాదు. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత 48లో ఫ్యాక్టరీస్ యాక్ట్ కి మొత్తం అమెండ్మెంట్స్ కొత్త ఫ్యాక్టరీస్ యాక్ట్ తీసుకున్నాం. 48లో ఈఎస్ఐ చట్టం తీసుకున్నాం. అట్లాగే 48లోనే మినిమం వేజ్ యాక్ట్ తీసుకున్నాం. ఆ తర్వాత 57లో ప్రావిడెంట్ ఫండ్ యాక్ట్ తీసుకున్నాం. 67లో గ్రాడ్యుయేట్ యాక్ట్ తీసుకున్నాం. 57లో మైన్స్ యాక్ట్, గనుల చట్టం, అంటే గని లోపల భూమి లోపల పనిచేసేటటువంటి వాళ్ళకి ఎలాంటి భద్రత ఉండాలి, వాళ్ళకి ఏ హక్కులు ఉండాలి అనేటటువంటి అంశం మీద మైన్స్ యాక్ట్ తీసుకున్నాం. ఈ చట్టాలన్నీ తీసేస్తా ఉంటాడు. ఈ చట్టాలన్నీ ఉండటం వల్ల దీంట్లో అనేక నిర్వచనాలు ఉన్నాయి. ఏ నిర్వచనం ఎప్పుడు ఎట్లా ఉంటుందో చదవట్లేదు. కార్మికులను డ్యూటీలో తీసేయాలంటే సాధ్యం కావట్లేదు. యాజమాన్యాలు వ్యాపారం చేసుకోవడానికి కుదరట్లేదు. ఈజీ ఆఫ్ బిజినెస్, వ్యాపారం సులభంగా చేసుకోవాలంటే ఈ చట్టాన్ని సరళీకరించాల్సినటువంటి అవసరం ఉంది, సంస్కరించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇన్ని చట్టాలు అవసరం లేదు. వీటి స్థానంలో 4 కోట్లు పెడుతున్నామని చెప్పి 4 కోట్లు పెడుతున్నాడు. దీనివల్ల మనకు చాలా అన్యాయం జరుగుతుంది అనేటటువంటి అంశాన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇంతేకాదు, ఇప్పుడు 12 గంటలు డ్యూటీ పెట్టాడు. 12 గంటలు ఏమంటాడు? వారంలో 48 గంటలు దాటానికి వీళ్ళు అంటున్నాడు. ఇవాళ మీరు ఎక్కడైనా పోయి సెక్యూరిటీ వాళ్ళని చూడండి, ఎన్ని గంటలు ఉందా డ్యూటీ? ప్రైవేట్ కంపెనీస్ లో, మీ కంపెనీలో కాదు, ప్రైవేట్ కంపెనీలో సెక్యూరిటీ వాళ్ళకి ఎంత ఉంది?
12 గంటల డ్యూటీ ఆల్రెడీ చేస్తున్నారు. 12 గంటలకే జీతం ఫిక్స్ అయిపోయింది అంటే సాప కింద నీళ్లు మెల్లిగా వస్తున్నాయి కనపడకుండా. అది సింగరేణి కావడానికి ఎంతో దూరంలో దగ్గరకు వచ్చేసినాయి. కాబట్టి మనం కూడా 12 గంటలు పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీంట్లో ఉన్నటువంటి వాస్తవాలు గ్రహించడానికే, ఈ వాస్తవాలు మీ అందరికీ తెలియజేయడానికే మనం ఇవాళ ఈ మీటింగ్ పెట్టి మాట్లాడుకుంటా ఉన్నాం. మొత్తం కామెంట్స్ కొద్దిగా ఏంటంటమ్మా, లేకపోతే మీరు వచ్చి మాట్లాడి నేను కింద వచ్చి వింటాను. ఇది మంచిది కాదు. అక్కడ కామెంట్స్ ప్లీజ్ కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. గతంలో మనం ప్రాణాలు అర్పించి త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి ఈ చట్టాలని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి పోరాటం తప్ప వేరే మార్గం లేదు. ఇవాళ యూనియన్ రిజిస్ట్రేషన్ కావాలంటే కూడా మీకు 100 మంది ఉండాలా. చట్టం వచ్చే కొత్తలో ఏమంటే 7 ఉంటే రాదు. 7 పోయి అప్లికేషన్ పెట్టి రిజిస్ట్రేషన్ తెలుసుకోవచ్చు. ఇప్పుడు మినిమం 7 మెంబర్స్, మ్యాక్సిమం 100 మెంబర్స్ అని చెప్పి పెట్టారు. సంఘం రిజిస్ట్రేషన్ చేయించడానికి వీలు లేనటువంటి పద్ధతులు పెట్టారు. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తున్నాయి అండి, సమ్మె చేయాలంటే ఎన్నాళ్ళ ముందు నోటీస్ ఇవ్వాలి, ఎన్నాళ్ళ ముందు నోటీస్ ఇవ్వాలి సమ్మె చేయడానికి? 14 రోజుల ముందు ఇవ్వాలి. మనం సింగరేణి కొన్ని కంపెనీలు 4 రోజుల ముందు ఇస్తే అయిపోద్ది. కానీ ఎక్కువ తక్కువ ఎందుకని చెప్పి మోడీ గారు అందరికీ 14 రోజులు పెట్టేశారు. ఆడవాళ్ళు నైట్ డ్యూటీ చేయాలా? నైట్ డ్యూటీ చేయాలా? చేయకూడదు. 100 రోజులు పనిచేయాలా? 100 రోజులు పనిచేయాలా? చేయకూడదు. కానీ మగవాళ్ళ కంటే వాళ్ళేం తక్కువ ఉన్నాయా? వాళ్ళకు కూడా సమానమైన హక్కు ఇస్తాం. ఆడవాళ్ళు కూడా ప్రమాదకరమైన పరిశ్రమల్లో పనిచేయాల్సిందే. ఆడవాళ్ళు కూడా అండర్ గ్రౌండ్ లో పోయి పనిచేయాల్సిందే. ఆడవాళ్ళు కూడా రాత్రి వీళ్ళు పనిచేయాల్సిందే. ఒక దొంగ పత్రిక ఉంది ఈనాడులోని, చంద్రబాబు నాయుడు గారు మహిళలకు నైట్ డ్యూటీ చేయాలని చెప్పి తీర్మానం చేశారు క్యాబినెట్ లో. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అది ఈనాడు గారు ఏం రాశారంటే, ఇన్ని సంవత్సరాలు మహిళలకి రాత్రి కూడా డ్యూటీ చేసే అవకాశాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది అని హెడ్లైన్ పెట్టాడు. అంటే ఈ ఆడవాళ్ళంతా మా రాష్ట్ర డ్యూటీ లేదని ఏడుస్తున్నారు, మా సమానమైన హక్కులు లేదని బాధపడుతున్నారు, వీళ్ళకి నైట్ డ్యూటీ చేసేటటువంటి అవకాశం మేము కల్పించామని చెప్పి ఇప్పుడు వచ్చేసింది ఆల్రెడీ కోర్టులో. మహిళలకు చేయాలి. పెస్టిసైడ్ కంపెనీస్ ఉంటాయి. పెస్టిసైడ్ అంటే మన పొలాల్లో చల్లేటటువంటి పురుగుల మందు. ఆ కంపెనీలో మహిళలు పనిచేస్తే వాళ్ళ గర్భసంచి మొత్తం ఖరాబ్ అయిపోద్ది. కాబట్టి దాంట్లో పనిచేస్తుంటే ఆ కంపెనీ యజమాని సంవత్సరం పాటు జైల్లో పెట్టచ్చు అని చెప్పి చట్టంలో ఉంది. అది తీసేశాడు ఇప్పుడు మోడీ. పెస్టిసైడ్ లేదు, కెమికల్ కంపెనీ లేదు, బల్డాక్ లేదు, ఫార్మాసిటికల్ లేదు, అన్ని కంపెనీల్లో మహిళలు పనిచేయాల్సిందే అని చెప్పి పెట్టాడు. కానీ వాళ్ళ యొక్క అనుమతి తీసుకుంటానంట, అమ్మకు పనిచేస్తావా అని. కడుపు కాలిదమ్మ ఏం చేస్తుంది? కడుపు కాలిదమ్మ ఏం చేస్తుంది? పనిచేస్తుందా? నేను ఎగ్జాంపుల్ చెప్తా. నేను హైదరాబాద్ లో జీడిపట్లు మన యూనియన్లు చాలా ఉన్నాయి. నేను కూడా చాలా వాళ్ళకి ప్రెసిడెంట్ గా ఉన్నా. అక్కడ మన ఆఫీస్ ఉంటే ఆఫీస్లో కూర్చున్నా. ఒక రోజు కూర్చుంటే ఒక రోజు వచ్చాడు, సార్ నాకు ఈఎస్ఐ ఇవ్వట్లేదు మా యజమాని, కొద్దిగా వచ్చి మాట్లాడి ఈఎస్ఐ ఇప్పించండి అని. ఎందుకు వస్తున్నాడు? 16 మేము 4 పోయాం ఆ కంపెనీకి. పోయి యజమాని కలిసాము. కలిసి ఏమయ్యా ఈఎస్ఐ ఇస్తలేమంటే ఎందుకు ఇస్తలేమని. అట్లా కాదు సార్, మీరు కూర్చోండి అని చెప్పి ఛాయ్ తెప్పించి మా ఛాయ్ దాటించి ఒక ఫైల్ తీసుకొచ్చాడు. ఆ ఫైల్ తీస్తే ఆ ఫైల్లో ఈ అబ్బాయి మా దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన డ్యూటీలో జాయిన్ అయ్యేటప్పుడు పెట్టుకున్న అప్లికేషన్ తీసి మా ముందు పెట్టాడు. దాంట్లో ఏముంది? ఈఎస్ఐ నో, పిఎఫ్ నో, అంటే ఇది వద్దని పెట్టినట్టుంది. అది చూడండి, ఆయన వద్దని రాశాడు. గవర్నమెంట్ కూడా చెప్పింది ఎంప్లాయ్ యొక్క సమ్మతి తీసుకోవాలని చెప్పింది కాబట్టి అప్లికేషన్ పెట్టాడు. కాబట్టి అతను వద్దన్నారు కాబట్టి నేను ఇయ్యలేదు అని మేము వీడిని తిట్టాం. ఏంటో నువ్వే వద్దని రాసి మమ్మల్ని తీసుకొచ్చి అవగాహన చేస్తావా అంటే వాడేమన్నా అంటే లేసా, నేను ముందు ఈ అప్లికేషన్ కాదు ఈఎస్ఐ దగ్గర ఎస్సు పెట్టినా, పిఎఫ్ దగ్గర ఎస్సు పెట్టినా, ఆ సార్ దగ్గర తీసుకెళ్తే దీని మీద ఎస్సు పెడితే కుదరదయ్యా, నేను ఉద్యోగం ఇవ్వలేదు, నో పెడితే ఇస్తానని మళ్ళీ ఇంకో ఫారం ఇచ్చాడు.
అప్పుడు నాకు ఉద్యోగం కావాలి కాబట్టి నేను నో అని పెట్టినా సార్. ఇప్పుడు మా నాయనకి హార్ట్ అటాక్ 3 లక్షలు ఖర్చు పెట్టినా నా దగ్గర డబ్బులు లేవు, కొద్దిగా ఇవ్వమని అన్నాడు. ఎలా నిజమేనా అంటే వాడు నీళ్లు నమ్మకం మొదలు పెట్టాడు. ఇక వాటితోటి పెద్ద కొట్లాడ, పోలీసు గీలీసు హంగామా, పోలీసు వాళ్ళు కూడా వాడినే తిట్టే వచ్చి ఆ తర్వాత వాడికి ఈఎస్ఐ ఇవ్వడం జరిగింది. చట్టంలో ఉన్న లూప్ హోల్ వల్ల యాజమాన్యాలు దీన్ని ఎట్లా వాడుకుంటాయి. గతంలో ఈఎస్ఐ చట్టంలో ఏముంది, వర్కర్కి ఇష్టం ఉన్నా లేకపోయినా ఈఎస్ఐపిఎఫ్ ఎలిజిబిలిటీ ఉంటే నువ్వు వాళ్ళకి ఈఎస్ఐపిఎఫ్ కట్టాల్సిందే అని ఉంది. ఇప్పుడు ఏముంది, కార్మికులు కావాలంటేనే ఈఎస్ఐ కట్టాలి, కార్మికులు కావాలంటే పిఎఫ్ కట్టాలి. ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఇందాక చెప్తా సమ్మె. మనం సమ్మె చేయాలనుకుంటే 14 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇచ్చిన తర్వాత సమ్మె ఎంతవరకు చేయాలి? కామర్స్ ఈ విషయాన్ని జాగ్రత్తగా ఏనండి, కామర్స్ ఈ విషయాన్ని జాగ్రత్తగా ఏనండి. సమ్మె చేయడానికి నోటీస్ ఇచ్చినాక 60 రోజుల లోపు మన సమ్మెలో పోవాలి. 60 రోజుల లోపల మన సమ్మె చేయకపోతే మనం ఇచ్చినటువంటి నోటీసు ఇన్వాల్యూడ్ అవుతుంది, అంటే దానికి విలువ పోతుంది, సమ్మె చేయడానికి వెళ్ళలేదు. ఈ 60 రోజుల కాలంలో ఎందుకు చేయలేదు సమ్మె అంటే, మనం నోటీస్ ఇచ్చినాక 14 రోజులు వెయిట్ చేయాలి. 14 రోజులు వెయిట్ చేసినాక లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీటింగ్ పెడతాడు. ఎప్పుడు పెడతాడు? మనం ఇయ్యంగానే పెట్టడు. మన 14 రోజులు 15 రోజులు సమ్మెలో పోతాం కాబట్టి ఆడ 13 రోజులు పిలుస్తాడు మీటింగ్. నోటీస్ ఇస్తాడు. అప్పుడు అక్కడి నుంచి ఒక 15 నిమిషాలు టైం పెడతాడు. ఆ నోటీస్ కి యజమాని ఏమంటాడు, సార్ నాకు మోషన్స్ పడుతున్నాయి, ఇక నేను బాత్రూమ్ తిరుగుతా ఉన్నాను, రాలేదు, కాబట్టి మళ్ళీ ఇంకో టైం ఇవ్వండి అని చెప్పి ఒక గంట పెడతాడు. పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకో 15 నిమిషాలు పెట్టాలి. 60 రోజులు అయిపోతుంది. 60 రోజులు అయిపోయినాక నీ సమ్మె నోటీస్ వాల్యూ లేదు. నువ్వు సమ్మె చేస్తే అది ఇల్లీగల్ సమ్మె అవుతుంది. ఇల్లీగల్ సమ్మె చేస్తే 6 నెలలు జైలు శిక్ష, 2 లక్షల రూపాయలు జరిమానా. ఎవరికి? సమ్మె చేసిన వాళ్ళకి, సమ్మెని ప్రోత్సహించిన వాళ్ళకి. ఎవరు ప్రోత్సహిస్తారు సమ్మెని? మనం డబ్బులు అయిపోతాయి, భిక్షాటం చేస్తాం రోడ్ల మీద. ఏదో పాండమ్మ వాడు మనకు 10 రూపాయలు వేశాడు, వాడు కూడా సమ్మెను ప్రోత్సహించినట్టే వాడికి కూడా 6 నెలలు జైలు శిక్ష, 2 లక్షల జరిమానా. అంటే ఈ పద్ధతిలో ఈ ఫోన్లలో తీసుకొచ్చి పెట్టాడు నరేంద్ర మోడీ. అందరినీ భయభ్రాంతులు చేసి సమ్మె అనేది ఆయన జోలికి మీరు పోకుండా ఉండేటటువంటి పద్ధతిలో ఉండాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. దీన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. సరే, మనం పోరాటాలు చేస్తా ఉన్నాం. ఎన్ని పోరాటాలు చేసినా, ఎన్ని సమ్మెలు చేసినా, ఎంత చేసినా గవర్నమెంట్ ఇంటర్లేదు. ఏం చేయాలి? వదిలిపెడదామా పోరాటాన్ని? వదిలిపెడదామా? హైదరాబాద్ లో కొంతమంది అడిగారు, ఏమండి 37 సార్లు చేసినాం సమ్మె, మన సమస్య పరిష్కారం కాకపోయింటే నేను ఒకటే సమాధానం చెప్పిన. దాంట్లో మొదటి స్వతంత్ర పోరాటం 1857లో జరిగింది. అనేక మంది చచ్చిపోయారు, అనేక మంది గాయపడ్డారు. ఆ తర్వాత మళ్ళీ 1885లో కాంగ్రెస్ అనే సంస్థ స్థాపించి మళ్ళీ పోరాటం మొదలుపెట్టాం. ఆ తర్వాత కాలంలో కమ్యూనిస్ట్ పార్టీలు అనేకం వచ్చినాయి. అందరం కలిసి మొత్తం పోరాటం చేస్తే దాదాపు 62 సంవత్సరాల పాటు మనం పోరాటాలు నిర్వహిస్తే అప్పుడు వచ్చింది మన స్వాతంత్రం. మధ్యలో వదిలిపెట్టి వచ్చేదా? ఇప్పుడు కూడా ఈ పోరాటాలు నిర్వహించాలి. కానీ నేను ఇందాక ఒక మాట చెప్పాను మీకు, 8 ఏళ్ళు పని కావాలని ఎప్పుడు అడిగాం? 8 ఏళ్ళు పని కావాలని ఎప్పుడు అడిగాం? మనం 1886లో అడిగాం, పోరాటాలు నిర్వహించాం. 8 ఏళ్ళ పని ఎప్పుడు ఎక్కడ వచ్చింది? 1917లో రష్యా అనే దేశంలో కార్మిక రాజ్యం వచ్చినాక ఆ రాజ్యానికి నాయకుడైనటువంటి బిఐ లెనిన్ ముందు చేసిన ప్రకటన ఏంటంటే, మా దేశంలో పనిచేసే కార్మికులు 8 గంటలే పనిచేస్తారని చెప్పి ఆయన డిక్లేర్ చేశారు. అప్పుడు వచ్చింది మనకు 8 గంటల పని. అంటే మన హక్కులు మనం సాధించుకోవాలంటే మన రాజ్యం రావాలి. మన రాజ్యం రావాలంటే మనకి ఏ పార్టీ మంది? కమ్యూనిస్ట్ పార్టీ. ఒప్పుకుంటావా అంతా? మళ్ళీ బయటకు పోయినాక నేను టీఆర్ఎస్, నేను కాంగ్రెస్, నేను అది నేను ఇది అనే వాళ్ళు ఉన్నారా?
కామర్స్ 1920లో ఏఐటీసీ స్థాపించాం. ఏఐటీసీ పోరాటాల వల్ల చట్టసభల్లో మనం లేకపోవటం వల్ల చట్టాలను మనం సాధించడం కుదరట్లేదు. కాబట్టి మనకు కూడా ఒక రాజకీయ పార్టీ యొక్క అవసరం ఉందని చెప్పి మన 1925 డిసెంబర్ 26వ తేదీన కాన్పూర్ అనే పట్టణంలో మొట్టమొదటి మహాసభ పెట్టుకొని భారత కమ్యూనిస్ట్ పార్టీని స్థాపించింది కార్మిక వర్గమే. కార్మికుల మీద ఉన్న రాజకీయ పార్టీ ఉందా అంటే అది కమ్యూనిస్ట్ పార్టీయే. ఎందుకంటే కార్ల్ మార్క్స్ చెప్పినటువంటి సిద్ధాంతం కార్మిక వర్గానికి సంబంధించిన సిద్ధాంతమే. కార్మికుల యొక్క కష్టాన్ని యజమాని దోచుకుంటారు, ఆ యజమానికి పొందబెట్టి కార్మికుడు తన రాజ్యాన్ని స్థాపించుకొని తన హక్కులు సాధించుకోవాలని చెప్పి కార్ల్ మార్క్స్ మొత్తం అనేక ఉదాహరణలు మన ముందు పెట్టినటువంటి సంఘటన ఉంది. కాబట్టి మనమంతా కమ్యూనిస్టులు. మన రాజ్యం వచ్చినప్పుడే ఇట్లాంటి కోడ్లు ఉండవు, మన యొక్క హక్కులన్నీ కాపాడబడతాయి. ఇవాళ ఉన్నటువంటి కమ్యూనిస్ట్ కంట్రీస్ లో కార్మికుల యొక్క పరిస్థితి ఎట్లా ఉంది, వాళ్ళ పిల్లల పరిస్థితి ఎట్లా ఉంది, వాళ్ళ యొక్క జీవితాలు ఎట్లా ఉన్నాయి అనేది ఒక్కసారి మీరంతా అర్థం చేయండి. అర్థం చేసేటప్పుడు నాకు అర్థమవుతుంది. కాబట్టి అటు పనిచేస్తూ ఇటు పనిచేస్తూ ఇప్పుడు పోకుండా మన హక్కుల్ని కాపాడుకోవడం కోసం మన పోరాటాలు నిర్వహిస్తూనే మన రాజ్యాన్ని స్థాపించుకోవడం కోసం కూడా మన కార్యక్రమాన్ని నిర్ధారించుకొని పోరాటాన్ని చేస్తూ మన రాజ్యాన్ని మనం స్థాపించుకోవాల్సినటువంటి అవసరం ఉందని, ఆ పద్ధతులు ముందుకు కొనసాగాలని, ఈ కోర్టులలో కార్మికులకు అనుకూలంగా ఏదీ లేదు, మొత్తం యాజమాన్యాలకి అనుకూలంగా ఉందని, ఈ కోర్టులు రాకుండా మన ట్రేడ్ యూనియన్ జాతీయ స్థాయిలో ఇచ్చేటటువంటి పోరాట కార్యక్రమాల్లో మొత్తం మనమంతా 100% పాల్గొవాలని. ఇంకో విషయం చెప్తున్నా, ఏదైనా సమ్మె చేస్తాం, జాతీయ స్థాయిలో సమ్మె చేస్తాం. అసలు ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి కంపెనీల కార్మికులు ఎవరు పాల్గొరు, సమ్మె చేయరు. చేసేవాళ్ళు ఎవడయ్యా అంటే బిల్డింగ్ వర్కర్స్ కొంతమంది చేయొచ్చు, డిఫెన్స్ వాళ్ళు చేస్తారు, పక్క సింగరేణి వాళ్ళు అప్పుడప్పుడు చేస్తారు, బిహెచ్ఎల్ వాళ్ళు అయితే అస్సలు చేయరు. ఇక కొన్ని కంపెనీలు ఉన్నాయి, వాళ్ళ పేర్లు చెప్తే బాగుండదు, వాళ్ళు అసలు చేయరు, సమ్మె చేయరు, కేవలం ధర్నా చేస్తారు, లేకపోతే లీవ్ పెట్టుకుంటారు. అంటే ఇట్లా అయితే గవర్నమెంట్ వంచలేం. ఖచ్చితంగా సమ్మె చేయాలి, ఒకరోజు జీతాన్ని కోల్పోవాలి, ప్రభుత్వానికి ఒకరోజు ప్రొఫెషన్ రాకుండా చేయాలి. ఇట్లాంటి పోరాటాలు నిర్వహిస్తేనే మనం ఈ కోర్టుల నుంచి బయటపడగలుగుతామని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ, మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి, విన్నటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.